Light always selects the path which takes the least time to travel. This was first given by. ఈ ఆన్సర్ వచ్చి ఫెర్మాట్ నాన్న, మీకు 8th క్లాస్ దానిలో ఉంటుంది. ఫెర్మాట్లో ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పాత్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకటి కర్వ్డ్ పాత్, ఒకటి స్ట్రైట్ పాత్ అనుకో. ఆటోమేటిక్గా స్ట్రైట్ పాత్ తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కర్వ్డ్ పాత్తో కంపేర్ చేస్తే. సో లైట్ ఎప్పుడు స్ట్రైట్ పాత్లో వెళ్తుంది అండ్ ద లీస్ట్ డిస్టెన్స్ పాత్లో వెళ్తుంది. ఇది ఫెర్మాట్ ప్రిన్సిపల్. Then an object is placed at the center of curvature of a concave mirror. The distance between its image and the pole is. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు, ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే సి దగ్గర పెట్టిండ్రు అని అడిగిండు. సో ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా అడగకుండా వాళ్ళు క్వశ్చన్ ఏమడిగిండ్రు అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ ఇమేజ్ అండ్ పోల్, అంటే ఇమేజ్కి పోల్కి మధ్య దూరం ఎంత అని అడిగిండు. అంటే డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అని అడిగింది. సో మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ సి దగ్గర పెడతారో అప్పుడు ఇమేజ్ కూడా సి దగ్గర ఏర్పడుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఎట్ సి. కానీ ఇక్కడ ఎక్కడ ఆప్షన్స్లో ఎట్ సి అని ఆన్సర్ లేదు చూడండి. సో సి అంటే ఏంటి, 2f మనకు తెలుసు. ఆర్ ఈక్వల్ టు అంటే సి అంటే సి ఈక్వల్ టు 2f అని మీకు తెలుసు. సో ఈక్వల్ టు 2f అన్నది మీ ఆన్సర్. దెన్ f ఈక్వల్ టు r/2 ఈజ్ వ్యాలిడ్ for convex mirrors, for concave mirrors, both convex and concave mirrors, neither convex nor concave mirrors. సో ఇది మీకు అందరికి తెలుసు. అంటే జనరల్గా మనం అన్ని ప్రాబ్లమ్స్ కాన్కేవ్ మిర్రర్స్తోని చేస్తాము. బట్ కాన్వెక్స్ మిర్రర్ అయినా కాన్కేవ్ మిర్రర్ అయినా f ఈక్వల్ టు r/2. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆన్సర్. Fourth question. A ray of light is incident on a concave mirror. If it is parallel to the principal axis, the reflected ray will be. సో ఇది ఏంటి, ఎప్పుడైతే ఒక రే అనేటువంటిది ఇప్పుడు ఇట్లా ఉంది కదా నాన్న. సో రే అనేటువంటిది మనకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అడుగుతుంది. సో ఏమవుతుంది, ఫోకల్ లెంత్ గుండా రే బయటికి వస్తుంది. సో ఫోకల్ లెంత్ నుండి బయటికి వస్తుంది అనేది ఆన్సర్. సో పాస్ త్రూ ద ఫోకస్ అన్నది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, if an incident ray passes through the center of curvature of a spherical mirror, the reflected ray will be ఆటోమేటిక్గా ఆ ఏ రే అయితే సి నుండి వస్తుందో సి నుండే బయటికి వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ పాస్ త్రూ ద సి. టు గెట్ ద ఇమేజ్ లార్జర్ దెన్ ద ఆబ్జెక్ట్, వన్ కెన్ యూస్ కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ ప్లేన్ మిర్రర్, బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ అని అడిగిండు. సో ఎప్పుడైతే మనకు టు గెట్ ఇమేజ్ లార్జర్ దెన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ పెద్దగా ఉండాలి. సో కాన్వెక్స్ మిర్రర్లో అసలు అన్ని ఇమేజెస్ వర్చువల్ ఇమేజెస్ వస్తాయి అండ్ అన్ని ఇమేజెస్ చిన్నగా వస్తాయి. నువ్వు ఎక్కడ ఆబ్జెక్ట్ పెట్టినా కూడా ఇమేజ్ వచ్చి చిన్నగానే ఉంటుంది. సో కాన్వెక్స్ మిర్రర్ కాదు, ప్లేన్ మిర్రర్ కూడా కాదు నాన్న. ప్లేన్ మిర్రర్లో ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ అంతే ఉంటుంది. సో ప్లేన్ మిర్రర్ కాదు. సో ఆటోమేటిక్గా మన ఆన్సర్ ఏంటి, కాన్కేవ్ మిర్రర్. సో ఏదైనా క్వశ్చన్ ఎగ్జాక్ట్గా మీకు ఆన్సర్ తెలియనప్పుడు ఇట్లా ఆలోచించాలి, ఇది కాదు అనుకుంటే ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ ద మిర్రర్ ఫార్ములా. ఫస్ట్ మీకు మిర్రర్ ఫార్ములా ఏంటో తెలియాలి. 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v అన్నది మిర్రర్ ఫార్ములా నాన్న. సో ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతారు, మిర్రర్ ఫార్ములా కానిదేది అని అడుగుతుండ్రు. సో కానిదేది అంటే 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అన్నది మిర్రర్ ఫార్ములా కాదు. సో మీ ఆన్సర్ వచ్చేసి ఇది థర్డ్ది. ఇక్కడ మిగతా రెండు కూడా ఇప్పుడు 1/f ఈక్వల్ 1/fని ఈ 1/vని ఇటు తీసుకెళ్తే 1/f మైనస్ 1/v వచ్చింది ఈక్వల్ టు 1/u అని రాసిండ్రు. ఇదేమో ఎల్సిఎంలా చేస్తే ఎఫ్కి డైరెక్ట్ ఆన్సర్ ఇది. సో కాబట్టి మిర్రర్ ఫార్ములా కాందేంది అని అడిగితే ఇది మీ ఆన్సర్. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్లోనే కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్గా మనం మొత్తం కాన్సెప్ట్స్ నేర్చుకోవడము ఒక టైప్ అయితే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ఇంకో టైప్. సో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటి అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, దానికి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనేది మనకు తెలుస్తుంది. ద మిర్రర్ యూజ్డ్ టు ఎగ్జామిన్ ద టీత్ ఈజ్. సో ఇది డైరెక్ట్ ఆన్సర్, దీనికి మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కాన్కేవ్ మిర్రర్ని ఈఎన్టీ డాక్టర్స్ వాడతారు అండ్ మామూలుగా మన డెంటల్ డాక్టర్స్ వాడతారు అన్నది మనకి ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇది ఓకే.
ద రియర్ వ్యూ మిర్రర్స్ ఇన్ కార్స్ అండ్ స్కూల్స్ ఆర్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 1. ద మిర్రర్స్ యూజ్డ్ ఇన్ ద సోలార్ డివైస్, సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. కాన్కేవ్ మిర్రర్స్ని మనము సోలార్ కుక్కర్గా ఇక్కడ మీకు క్వశ్చన్ సోలార్ డివైజెస్లో వాడేది ఏంటి అంటే కాన్కేవ్ మిర్రర్ అని రాయాలి. అదే సోలార్ డివైస్ ప్రిపరేషన్లో సోలార్ కుక్కర్, స్పెషల్గా సోలార్ కుక్కర్ అని వాళ్ళు క్వశ్చన్ మెన్షన్ చేసి సోలార్ కుక్కర్ ప్రిపరేషన్కి ఏ మిర్రర్స్ వాడతాము అన్నప్పుడు మీరు ప్లెయిన్ మిర్రర్స్ మామూలుగా మీరు సోలార్ కుక్కర్ చదివినప్పుడు ప్లెయిన్ మిర్రర్ని కట్ చేయండి, అతకబెట్టండి అని నేర్చుకుంటారు కాబట్టి ఈ క్వశ్చన్కి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ సోలార్ డివైజెస్లో మనం వాడేవి కాన్కేవ్ మిర్రర్స్. నెక్స్ట్, ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్ ఈజ్ నెగిటివ్. ద ఇమేజ్ ఈజ్, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్ ఈజ్ నెగిటివ్. ద ఇమేజ్ ఈజ్ అంటే మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా తెలుసు కదా మీకు, m=hi/h0 అని వస్తుంది. సో ఇమేజ్ ఎప్పుడు నెగిటివ్ వస్తుంది అంటే, సో మ్యాగ్నిఫికేషన్ మీకు ఎప్పుడు నెగిటివ్ వస్తుంది, ఇమేజ్ అనేటువంటిది ఇన్వర్టెడ్గా ఉన్నప్పుడు, అంటే తలకిందులుగా ఉన్నప్పుడు మనం దీన్ని ఈ వాల్యూ నెగిటివ్గా తీసుకుంటాం. ఆబ్జెక్ట్ హైట్ ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటాం. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు పైన ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ హైట్ ఎప్పుడు పాజిటివే ఉంటుంది. సో ఇమేజ్ హైట్ నెగిటివ్గా ఎప్పుడు తీసుకుంటాం, అది ఇన్వర్టెడ్గా ఉన్నప్పుడు, మన ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఉన్నప్పుడు నెగిటివ్ తీసుకుంటాం కాబట్టి, సో ఇమేజ్ ఇన్వర్టెడ్గా ఉంటే నీకు మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ అవుతుంది. The radius of curvature of concave mirror is 20 centimeters. What is the focal length of concave mirror? So radius of curvature ki sagam focal length aitadi. So answer is 10 centimeters. A student obtains burning image of an object on a screen by using concave mirror. In order to obtain sharp image of the screen, you will have to shift the mirror. సో ఇక్కడ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే, ఒక స్టూడెంట్కి బ్లర్రింగ్ ఇమేజ్ వచ్చింది ఆబ్జెక్ట్ ఇది స్క్రీన్ పైన. సో తనకు క్లియర్గా ఇమేజ్ రావాలి అంటే తను ఏం చేయాలి అని అడిగిండు. సో ఇక్కడ మనం ప్రాక్టికల్ చేసినప్పుడు ఇమేజ్ కరెక్ట్గా రావాలి అంటే మనం దాన్ని ఐదర్ దగ్గరికైనా తీసుకొస్తాం, దూరమైనా తీసుకొస్తాము. సో ఆ సిచ్యుయేషన్ని బట్టి, అంటే మనము టువర్డ్స్ స్క్రీన్ అవుతుందా లేకపోతే ఎట్లా అన్నది మనకు దాన్ని బట్టి, అంటే ఐదర్ టువర్డ్స్ స్క్రీన్ తీసుకెళ్ళచ్చు లేదా అవే ఫ్రమ్ ద స్క్రీన్, ఎక్కడ మనకు క్లియర్ ఉంటే అది తీసుకోవాలి. నో మ్యాటర్ హౌ ఫార్ యూ స్టాండ్ ఫ్రమ్ ఏ మిర్రర్ యువర్ ఇమేజ్ అపియర్స్ ఎరెక్ట్. ద మిర్రర్ ఈజ్ లైక్లీ టు బీ. సో నువ్వు ఎంత దూరంగా ఉన్నా కూడా నీకు ఎరెక్ట్ మీ ఇమేజ్ వచ్చేది. ప్లేన్ అండ్ కాన్వెక్స్ ఈ రెండిట్లలో వస్తుందన్న, కాన్కేవ్లో కాదు. A student wants to obtain an image of the same size as that of an object using a concave mirror. He should place the object సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ హైట్ ఎంతో ఇమేజ్ హైట్ అంత ఉంటుంది. సో అతను సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాలి.